హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్ ఆన్లైన్ క్లాసెస్. నేను గిరిధర్ జాగ్రఫీ. మనం ప్రపంచ భౌగోళిక శాస్త్రంలోని అతి ప్రధానమైన అంశమైనటువంటి ఖండాలకు సంబంధించిన అంశాలని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. ప్రధానంగా భూ ఉపరితలంలో ఉన్న ఖండాలు మొత్తం 7. ఒకటి ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరప్, ఆస్ట్రేలియా. మొత్తం ఈ 7 ఖండాల్లో మనం వాటికి సంబంధించినటువంటి ఈ 7 ఖండాల ఉనికిని మనం వివరంగా ఇక్కడ చూద్దాం. రైట్, మొదటి ఖండం ఆసియా ఖండం. ఆసియా ఖండం ప్రపంచంలోనే విస్తీర్ణంలో అతి పెద్ద ఖండంగా ఇది పిలువబడుతుంది. ఎందుకంటే విస్తీర్ణంలో కూడా ఎక్కువ విస్తీర్ణాన్ని ఇది ఆక్రమించడం వల్ల దీన్ని ప్రధానంగా ఇలా పిలుస్తూ ఉంటారు. రైట్, ప్రపంచంలో అతి పెద్ద ఖండం ఆసియా ఖండం. ప్రపంచ విస్తీర్ణంలో అతి పెద్ద ఖండంగా పిలువబడుతుంది ఆసియా ఖండం. దీని యొక్క విస్తీర్ణం మొత్తం ప్రపంచ విస్తీర్ణంలో ఇది ఎంత శాతాన్ని ఆక్రమించిందంటే 44.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు. దీని యొక్క మొత్తం విస్తీర్ణం ప్రపంచ విస్తీర్ణంలో మనకు ప్రధానంగా ఇది 30% ఆక్రమించింది. ప్రపంచ విస్తీర్ణాన్ని శాతంలో 100% అనుకుంటే అందులో మనకు ఆసియా ఖండం విస్తీర్ణము శాతంలో 30%గా ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో ఇది 464 కోట్ల జనాభాను ఇది ఒక్క ఖండంలోనే నివసిస్తున్నారు. ఈ మొత్తం జనాభా 100% జనాభాలో మొత్తం ఆసియా ఖండంలో ఎంత జనాభా శాతం ఉందంటే 59.5% ఆసియా ఖండంలోనే నివసిస్తూ ఉన్నారు. రైట్, ఇక చూడండి, ఇక్కడ ఆసియా ఖండం అక్షాంశాల పరంగా రేఖాంశాల పరంగా ఏ విధంగా అది విస్తరించబడి ఉంది భూ ఉపరితలంలో, వాటి యొక్క ఉనికికి సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం. అక్షాంశాల పరంగా ఆసియా ఖండం 10 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుండి 80 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఇది ఉత్తరార్ధగోళంలో ఇలా ఆసియా ఖండం విస్తరించబడి ఉంది. రేఖాంశాల పరంగా 170 రేఖాంశాల నుండి 26 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య మనకు ప్రధానంగా ఇది ఇలా ఏర్పడి ఉంటుంది. అంటే ప్రధానంగా ఆసియా ఖండం మనకు ఈశాన్య దిశలో, ప్రపంచ భూగోళంలో ఈశాన్య దిశలోనే ఎక్కువగా విస్తరించబడి ఉంది. మనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని పిలుస్తూ ఉంటారు. మరియు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది ఎవరెస్ట్. అదేవిధంగా ఆసియాలో కూడా అత్యంత ఎత్తైన శిఖరంగా మనకు ఎవరెస్ట్ పిలుస్తారు. ఎవరెస్ట్ యొక్క ఎత్తు 8,848 మీటర్ల ఎత్తుని ఇది కలిగి ఉంది. రైట్, ఆసియా ఖండంలో అత్యంత లోతైన జలభాగము లేదా భూభాగంగా కూడా పిలుస్తూ ఉంటారు. అంటే అత్యంత లోతైన మృత సముద్రము ఆసియా ఖండంలో లోతైన జలభాగంలో భాగంగా ఉంది. ఇక్కడ ఈ మృత సముద్రం యొక్క లోతు సముద్ర మట్టం నుంచి -430 మీటర్లుగా ఇది భూ ఉపరితలంపై ఉంది. ఆసియా ఖండంలో ఉన్న మొత్తం దేశాల సంఖ్య 48. చూడండి, ఇక్కడ ఆసియా ఖండానికి ఎల్లలు అంటే ఆసియా ఖండానికి అన్ని దిశలో ఉత్తరాన ఆర్క్టిక్ మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం మరియు పశ్చిమాన మనకు యూరప్ ఖండం, ఇది యూరప్ ఖండం, తూర్పున పసిఫిక్ మహాసముద్రాలు, ఇవి దీనికి ప్రధానంగా ఎల్లలు. యురల్ పర్వతాలు ఆసియా ఖండాన్ని, యూరప్ ఖండాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. చూడండి, ఇక్కడ ఇది యూరప్, ఇది ఆసియా, రెండింటిని వేరు చేస్తున్న పర్వత వ్యవస్థ యురల్ పర్వతాలు. రైట్, కాస్పియన్ సముద్రం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు, అతిపెద్ద సరస్సు మరియు అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా పిలుస్తారు. ఇది మనకు ప్రధానంగా యురల్ పర్వతాలకు పశ్చిమ దిశలో ఇది కాస్పియన్ సముద్రంగా పిలుస్తూ ఉంటారు. రైట్, బైకాల్ సరస్సు ఇది రష్యాలో ఉంది. ఇది ప్రపంచంలోనే లోతైన సరస్సుగా పిలుస్తూ ఉంటారు. ఇక చూడండి, ఇక్కడ ఇది సైబీరియన్ రీజన్. ఈ సైబీరియన్ రీజన్లో ఇక్కడ బైకాల్ సరస్సు ఇక్కడ ఏర్పడి ఉంది. ఇది రష్యాలో ఉత్తర భాగంలో ప్రధానంగా ఇది ఏర్పడి ఉంది. దీని ప్రధానంగా ఇది
ప్రపంచంలోనే అత్యంత లోతైన మంచినీటి సరస్సుగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. ప్రపంచంలో అతి పెద్ద దీవుల దేశం ఇండోనేషియా. ఇక్కడ 13,500 దీవులు ఇండోనేషియా దేశంలో మనకు ప్రధానంగా ఉన్నాయి. రెండో అతి పెద్ద దీవుల దేశం ఫిలిప్పీన్స్. ఇది 9,500 దీవులను ఇది కలిగి ఉంది. సింగపూర్ సిటీని ఆసియాలో సిటీ ఆఫ్ ది లయన్ అనే పేరుతో పిలుస్తారు. మయన్మార్ని నదులు మరియు పర్వతాల దేశంగా పిలుస్తూ ఉంటారు. రైట్. థాయిలాండ్ దేశాన్ని, ఆసియాలో ఉన్న థాయిలాండ్ దేశాన్ని శ్వేత ఏనుగుల దేశము, తెల్ల ఏనుగుల దేశంగా పిలుస్తారు. టర్కీని ఐరోపా జబ్బు మనిషి అనే పేరుతో పిలుస్తారు. రైట్. జోర్డాన్ని 7 కొండల భూమి అనే పేరుతో కూడా వీటిని ఇతర పేర్లతో ఈ విధంగా పిలుస్తారు. ఆసియా తర్వాత రెండవ అతి ప్రధానమైన ఖండం, అంటే విస్తీర్ణంలో రెండవ అతి పెద్ద ఖండం. ఇది రెండవ అతి పెద్ద ఖండం. దీని విస్తీర్ణం మనకు ప్రధానంగా మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లో 30గా ఉంది. దీని మొత్తం జనాభా వాటా 20.3% ఉంటుంది. మొత్తం ప్రపంచ జనాభాలో ఈ ఆఫ్రికా ఖండంలో 134 కోట్ల మంది నివసిస్తూ ఉన్నారు. ఈ మొత్తం జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో శాతంలో 17.2%గా ఉంది. ఇక చూడండి, ఇక్కడ ఆఫ్రికా ప్రధానంగా ఉత్తరార్ధగోళం మరియు దక్షిణార్ధగోళం 2 భాగాల్లో విస్తరించబడి ఉంటుంది. అక్షాంశాల పరంగా 37 డిగ్రీల అక్షాంశాల నుండి మరియు ఉత్తర అక్షాంశం నుంచి దక్షిణ అక్షాంశమైనటువంటి 35 డిగ్రీల అక్షాంశాల మధ్య మనకు ప్రధానంగా కనబడుతుంది. చూడండి, ఇక్కడ ఇది ఉత్తర అక్షాంశం 37 డిగ్రీల నుంచి దక్షిణ అక్షాంశము 35 డిగ్రీలు. ఇది 37 డిగ్రీలు 35 డిగ్రీల మధ్య ఆఫ్రికా ఖండం ఇటు ఉత్తరార్ధగోళం ఇటు దక్షిణ అర్ధగోళంలో ఇది ఏర్పడింది. అదేవిధంగా రేఖాంశాల పరంగా మనకు ఆఫ్రికా ఖండం పశ్చిమాన 20 డిగ్రీల రేఖాంశము, అదేవిధంగా తూర్పున 51 డిగ్రీల రేఖాంశాల మధ్య ఆఫ్రికా ఖండం ప్రధానంగా విస్తరించబడి ఉంది. అత్యంత ఎత్తైనటువంటి శిఖరము ఆఫ్రికా ఖండంలో కిలిమంజరో శిఖరము. 5,895 మీటర్ల ఎత్తుని ఈ కిలిమంజరో శిఖరం కలిగి ఉంది. ఇక్కడ ఆఫ్రికాలో అత్యంత లోతైన సరస్సు అస్సల్ సరస్సు, లోతైన భాగము అస్సల్ సరస్సు. ఇది -156 మీటర్ల ఎత్తుని కలిగి ఉంది. రైట్. ఇందులో ఉన్న దేశాల సంఖ్య 54. మొత్తం ఆఫ్రికాలో ఉన్న దేశాలు 54. రైట్. సరిహద్దులు ఆఫ్రికా ఖండానికి అన్ని వైపులా ఉన్నటువంటి సరిహద్దులు చూడండి, ఇక్కడ ఉత్తరాన మనకు మధ్యధరా సముద్రం, అదే దక్షిణాన దక్షిణ మహాసముద్రం, అదేవిధంగా పశ్చిమాన మనకు ప్రధానంగా అట్లాంటిక్ మహాసముద్రం, తూర్పున హిందూ మహాసముద్రము. ఇవి ప్రధానంగా ఎల్లలుగా పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ ఆఫ్రికాకు ఈశాన్య భాగంలో ఎర్ర సముద్రం కూడా దీనికి ప్రధాన ఎల్లల్లోని భాగంగా చూస్తూ ఉంటారు. రైట్. ప్రపంచంలో అతి పెద్ద ఎడారి సహారా ఎడారి. ఇది ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్, ఇది సహారా ఎడారి. ఈ సహారా ఎడారి మొత్తం ఆఫ్రికా ఖండంలోనే 25% ఇది ఆక్రమించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి మరియు అత్యుష్ణ ఎడారిగా పిలువబడుతుంది. మొత్తం ఆఫ్రికా ఖండంలో ఇది 25% ఆక్రమించింది. ఆఫ్రికా దేశంలో 20%గా ఉన్న ఈ సహారా ఎడారి మనకు ప్రధానంగా అమెరికా దేశానికంటే ఇది 2 రెట్లు ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది. రైట్. ఇక ఆఫ్రికా ఖండంలో అతి పెద్ద మంచినీటి సరస్సు విక్టోరియా సరస్సు. ఇది టాంజానియా దేశంలో ప్రధానంగా ఏర్పడి ఉంది. రైట్. ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది. ఇది ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి మనకు ఆఫ్రికా దేశంలో ఉన్న అతి పొడవైన నదిగా కూడా పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలో పొడవైనది, ఆఫ్రికాలో పొడవైనది. ఈ నైలు నది యొక్క మొత్తం పొడవు 6,650 కిలోమీటర్ల పొడవుని కలిగి ఉంది. ఈ నది ఎక్కువ దూరము ప్రధానంగా ఈజిప్టు దేశం గుండా వెళుతుంది. ఇలా ఈజిప్టు దేశం నుంచి మధ్యధరా సముద్రంలోకి
చివరిగా ప్రవేశిస్తుంది. కాబట్టి ఈజిప్టు దేశంలో ఈ నదిని ఈజిప్టు దేశ వరప్రసాదిని అనే పేరుతో కూడా పిలుస్తారు. రైట్, ఇక చూడండి, కాంగో నది అంటే ఆఫ్రికాకు భూమధ్య రేఖకు దగ్గరగా సమాంతరంగా ప్రవహిస్తూ ఈ కాంగో నది భూమధ్య రేఖని 2 సార్లు ఖండిస్తూ ఉంటుంది. భూమధ్య రేఖని 2 సార్లు ఖండిస్తున్నటువంటి నది కాంగో నది. రైట్, మరొక ఖండం ఉత్తర అమెరికా ఖండం. రైట్, దీని గురించి చూద్దాం. దీని ఉత్తర అమెరికా ఖండం యొక్క విస్తీర్ణము 24.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఇది కలిగి ఉంది. ఇది మొత్తం భూవాటాలో అంటే ప్రపంచ విస్తీర్ణంలో ఈ విస్తీర్ణం ఎంత శాతంగా ఉంటుందంటే 16.3% ఇది కలిగి ఉంది. ఇక్కడ జనాభా మొత్తం తీసుకుంటే మనకు ప్రధానంగా 59.2 కోట్ల జనాభాను ఇది కలిగి ఉంది. ఇది ఈ జనాభా శాతంలో ప్రపంచ శాతంలో 7.60% సమానంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఖండము 7 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 83.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, చూడండి ఇక్కడ ఇది ఉత్తర అమెరికా ఖండం. ఇది 7 డిగ్రీల వద్ద మొదలై ఇది ఉత్తరాన ప్రధానంగా 83 డిగ్రీల మధ్య ఉత్తరార్ధగోళంలో మనకు ప్రధానంగా ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో ఇది విస్తరించబడింది. అదేవిధంగా రేఖాంశాల పరంగా 52 డిగ్రీల రేఖాంశము 52 డిగ్రీల రేఖాంశం నుంచి పశ్చిమాన 172 డిగ్రీల రేఖాంశాల మధ్య ఇది ప్రధానంగా పశ్చిమార్ధగోళంలో ఇది పూర్తి స్థాయిలో పశ్చిమార్ధగోళం అదేవిధంగా ఉత్తరార్ధగోళంలో ఏర్పడి ఉంది. మెక్కన్లీ అనే అత్యంత ఎత్తైన శిఖరము ఉత్తర అమెరికా ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరము మెక్కన్లీ. ఇది 6190 మీటర్ల ఎత్తులో మనకు మెక్కన్లీ శిఖరం ఉంది. దీంట్లో అంటే ఉత్తర అమెరికా ఖండంలో అత్యంత లోతైన ప్రాంతము అత్యంత లోతైనది డెత్ వ్యాలీ. అంటే డెత్ వ్యాలీ అనేది ఒక నది రూపంలో అత్యంత లోతులో ఉంది. దీని యొక్క లోతు -85.9 మీటర్లు సముద్ర మట్టం నుంచి లోతులో. రైట్, మొత్తం ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న దేశాల సంఖ్య 23 దేశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఉత్తర అమెరికా ఖండానికి ప్రధానంగా ఎల్లలు తీసుకుంటే ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణాన ప్రధానంగా మెక్సికో సింధు శాఖ. మెక్సికో సింధు శాఖ అంటే గీడ ఉంటుంది మెక్సికో సింధు శాఖ. పశ్చిమాన పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం, తూర్పున తూర్పు అట్లాంటిక్ మహాసముద్రాల పేరుతో 4 దిక్కుల్లో 4 ప్రధానమైన సరిహద్దులను ఇవి కలిగి ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం మనకు గ్రీన్లాండ్ ద్వీపం. గ్రీన్లాండ్ కెనడా దేశానికి ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రంలో ఇది ఏర్పడింది. రైట్, నెక్స్ట్ అమెరికాలో గ్రేట్ లేక్స్ అనే 5 సరస్సులు 5 మంచినీటి సరస్సులు మనకు ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఇది కెనడా మరియు అమెరికా దేశాల మధ్య ఈ సరస్సులు ఏర్పడి ఉన్నాయి. ప్రపంచంలోనే ఈ అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు. రైట్, ఇది ప్రధానంగా మన కెనడా మరియు యుఎస్ఏ దేశాల మధ్య ఇది ఏర్పడింది. హురాన్ సరస్సు మరొక గ్రేట్ సరస్సు. 5 సరస్సులో మరొక అతి ప్రధానమైన సరస్సు హురాన్ సరస్సు. మరొక సరస్సు ఇరీ సరస్సు, ఒంటారియో సరస్సు, మిచిగాన్ సరస్సు. అంటే ప్రపంచంలో ఈ 5 అతిపెద్ద మనకు ఉత్తర అమెరికాలో అతిపెద్ద మంచినీటి సరస్సులుగా పిలువబడుతూ ఉన్నాయి. రైట్, ఇక చూడండి ఇక్కడ ప్రపంచంలోనే కోలరాడో నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత లోతైన అతి పొడవైన కెనియన్ అనే కాలరాడో కెనియన్ అనే దీన్నే బృహత్ కెనియన్ అనే పేరుతో పిలుస్తారు. బృహత్ కెనియన్ దాన్నే కోలరాడో కెనియన్ అంటారు. ఈ కెనియన్ ఎలా ఉంటుందంటే కాలరాడో నది ఇలా ప్రవహించేటప్పుడు మనకు ఆ నదిలో నీరు ఎక్కడో అత్యంత లోతులో ఉంటుంది.
అత్యంత లోతులో ఎక్కడో చిన్న పాయల్లాగా పై భాగం నుంచి దీని యొక్క లోతు 1.8 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. ఈ కనీని యొక్క పొడవు 488 కిలోమీటర్ల పొడవుని కలిగి ఇది 1.8 కిలోమీటర్ల అత్యంత లోతులో నీటి ప్రవాహము ప్రధానంగా వాలులాగా అంటే స్టిప్ స్లోప్ అంటారు. అంటే నిట్రవాల్ రూపంలో మనకు ఉపరితలం నుంచి అడుగు భాగం వరకు ఇలా కనబడితే దాన్ని కెనియన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే రైట్. ప్రపంచంలో అతి పెద్ద కెనియన్ కొలరాడో కెనియన్. రైట్. దక్షిణ అమెరికా ఖండం గురించి మనం చూద్దాం. ఇది ప్రపంచంలో 4వ అతి పెద్ద ఖండం విస్తీర్ణంలో. దీని విస్తీర్ణం 17.8 మిలియన్ చదరపు కిలోమీటర్లను కలిగి ఉంది. దీని వాటా 12% ఉంటుంది. ప్రధానంగా మొత్తం ఈ ఖండ వాటా అంటే ఖండ విస్తీర్ణం శాతంలో 12% ఉంది. ఈ ఖండంలో మొత్తం జనాభా 43 కోట్ల జనాభాను ఇది కలిగి ఉంది. అంటే ఈ ఖండంలో బ్రెజిల్ అతి పెద్ద ఖండం, అదేవిధంగా జనాభాలో కూడా అతి పెద్దది బ్రెజిల్. రైట్. ఈ మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 5.5% ఆక్రమించింది. ఇది ప్రధానంగా మనకు 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 55 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య మనకు ప్రధానంగా కనబడుతుంది. చూడండి ఇక్కడ భూమధ్య రేఖ 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 55 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య 12 ఇది దక్షిణ అమెరికా ఖండం. ఇలా రేఖాంశాల పరంగా పశ్చిమాన 35 డిగ్రీల నుంచి అదేవిధంగా తూర్పు పశ్చిమాన ఇది 81 డిగ్రీల మధ్య ఇది ప్రధానంగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే అక్షాంశాలు రేఖాంశాల పరంగా ఈ దక్షిణ అమెరికా ఖండం దక్షిణార్ధగోళంలో అదేవిధంగా పశ్చిమార్ధగోళంలో ఉన్నట్టుగా దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ దక్షిణ అమెరికా ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం అకాంగ్వా 6961 మీటర్ల ఎత్తుని కలిగి ఉంది. ఇక అత్యంత లోతైన ద్వీపకల్పంగా పిలువబడుతుంది వాల్డెస్ అనే ద్వీపకల్పం. ఇది -40 మీటర్ల లోతుని సముద్ర మట్టం నుంచి -40 మీటర్ల లోతుని ఇది కలిగి ఉంది. మొత్తం దక్షిణ అమెరికా ఖండంలో 12 దేశాలు ఉన్నాయి. ఈ 12 దేశాల యొక్క ఎల్లలు తీసుకుంటే ఉత్తరాన కరేబియన్ సముద్రం, దక్షిణాన దక్షిణ సముద్రం, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రాలు దీనికి సరిహద్దుగా ఉన్నాయి. ప్రపంచంలో అతి పెద్ద నది అమెజాన్ నది దక్షిణ అమెరికా ఖండం గురించి ప్రవహిస్తూ ఉంటుంది. మరి ప్రపంచంలో మొదటి అతి పెద్దది, రెండవ అతి పొడవైనదిగా కూడా అమెజాన్ నదిని పిలుస్తారు. మొత్తం ప్రపంచ నీటిలో 1/6 వంతు నీరు అమెజాన్ నదిలోనే ప్రవహిస్తూ ఉంటుంది. ఈ అమెజాన్ నది యొక్క పొడవు తీసుకుంటే మనకు భూమధ్య రేఖకు సమాంతరంగా ప్రవహిస్తూ ఇలా ప్రవహిస్తున్నటువంటి అమెజాన్ నది యొక్క మొత్తం పొడవు 6400 కిలోమీటర్లుగా ఉంటుంది. రైట్. మరొకటి ఐరోపా ఖండం. ఐరోపా ఖండం మొత్తం విస్తీర్ణంలో 6వ అతి పెద్ద ఖండంగా పిలువబడుతుంది. దీని మొత్తం విస్తీర్ణము 9.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఈ విస్తీర్ణం 6.5% మనకు ప్రధానంగా ఉంది. ఇక్కడ మొత్తం జనాభా 74 కోట్లుంటే ఈ మొత్తం జనాభా శాతము 9.5%గా ఉంది. ఇది ప్రధానంగా మనకు ఉత్తరార్ధగోళంలోనే ఎక్కువ శాతంగా ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో 35 డిగ్రీల నుంచి 71 డిగ్రీల మధ్య ఉత్తరార్ధగోళం, అదేవిధంగా పశ్చిమార్ధగోళంలో పశ్చిమాన 10 డిగ్రీల నుంచి తూర్పున 65 డిగ్రీల మధ్య మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. రైట్. ఇది మనకు అక్షాంశాలు రేఖాంశాలు. ఈ మనకు ఐరోపా ఖండంలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరము ఎల్బ్రాస్ అనే శిఖరము 5642 మీటర్ల ఎత్తుని కలిగి ఉన్న ఇది రష్యాలో ఉంది. దీంట్లో అంటే యూరప్ ఖండంలో అత్యంత లోతైన భాగము లోతైనది కాస్పియన్ అనే ప్రాంతము -28 మీటర్లు ఇది కలిగి ఉంది. మొత్తం దేశాలు 51. ఈ యూరప్ ఖండానికి ప్రధానంగా
ఉత్తరాన ఆర్క్టిక్ మహాసముద్రం, అదేవిధంగా దక్షిణాన మధ్యధరా సముద్రం, పడమరన అట్లాంటిక్ మహాసముద్రం, తూర్పున ఆసియా ఖండం. ఇది ఆసియా ఖండం. యురల్ పర్వతాలు ఆసియా ఖండాన్ని యూరప్ని వేరు చేస్తూ ఉన్నాయి. రైట్. మరియు ఆస్ట్రేలియా ఖండం. ఆస్ట్రేలియా ఖండం గురించి చూద్దాం. మరియు ప్రపంచంలోనే అతి చిన్న ఖండంగా ఆస్ట్రేలియా ఖండాన్ని పిలుస్తారు. దీని విస్తీర్ణం 7.6 మిలియన్ స్క్వేర్ కిలోమీటరు. ఈ మొత్తం విస్తీర్ణం ప్రపంచ విస్తీర్ణంలో 5.2% ఉంది. మొత్తం జనాభా మనకు ఆస్ట్రేలియాలో 4.2 కోట్లుగా ఉంటే ఇది మొత్తం జనాభాలో 0.5% సమానము. ఇది ప్రధానంగా ఆస్ట్రేలియా మనకు ప్రధానంగా 10 డిగ్రీల నుండి 43 డిగ్రీల దక్షిణ అక్షాంశం అంటే దక్షిణ భాగంలో ఇలా ఉంటుంది. అంటే రేఖాంశాల పరంగా ప్రధానంగా 113 నుంచి మనకు 153 మధ్య ఆస్ట్రేలియా దేశం విస్తరించబడింది. ఆస్ట్రేలియాలో అత్యంత ఎత్తైన శిఖరము కోషియాస్కో శిఖరము. ఇది 2228 మీటర్లను కలిగింది. ఇది ఆస్ట్రేలియాలో అత్యంత లోతైన భాగము ఐరీ సరస్సు. ఇది -15 మీటర్ల ఎత్తుని ఇది కలిగి ఉంది. మొత్తం ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి దేశాల సంఖ్య 14. ఇందులో దీనికి ఉత్తరాన పసిఫిక్ మహాసముద్రం, దక్షిణాన మనకు దక్షిణ సముద్రం, పశ్చిమాన హిందూ మహాసముద్రం, తూర్పున పసిఫిక్ మహాసముద్రాలు ఎల్లలుగా ఉన్నాయి. రైట్. న్యూ గినియా ద్వీపము ఇది ఆస్ట్రేలియాలో ఉంది. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ద్వీపము. మొదటిది గ్రీన్లాండ్. రైట్. ఆస్ట్రేలియాలో అతి పెద్దది అతి పొడవైనది ముర్రే నది. దీని యొక్క ఉపనది డార్లింగ్. రైట్. అంటార్క్టికా ఖండం గురించి చూద్దాం. ఇది ప్రపంచంలో 5వ అతిపెద్ద ఖండము. రైట్. దీని విస్తీర్ణము 13.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. ఇది మొత్తం ప్రపంచ విస్తీర్ణంలో 8.9% ఇది ఆక్రమించింది. ఎత్తైన ప్రాంతం వెన్సన్ మాసిఫ్ అనే ప్రాంతము అంటార్క్టికాలో ఎత్తైనది. దీని యొక్క ఎత్తు ప్రధానంగా 4892 మీటర్ల ఎత్తుని కలిగి ఉంది. ఈ ఖండాన్ని శ్వేత ఖండం అంటారు. ఎందుకంటే దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉండడం వలన ఇక్కడ -డిగ్రీల ఉష్ణోగ్రత వలన ఆ ఉపరితలంలో ఉన్న నీటి ఆవిరి మంచు రూపంలోకి మారి మొత్తం మనకు ప్రధానంగా మంచు వర్షం రూపంలో మంచు కురుస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని శ్వేత ఖండం అంటారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఖండము మనకు అంటార్క్టికా. దీని చుట్టూ ఉన్న సముద్రాన్ని అంటార్క్టికా సముద్రం అనే పేరుతో పిలుస్తారు. అంటార్క్టికాలోని పొడవైన పర్వత వ్యవస్థనే అంటార్క్టికా అంటే ట్రాన్స్ అంటార్క్టికా అనే పేరుతో పిలుస్తారు. ఈ ట్రాన్స్ అంటార్క్టికా చేత అంటార్క్టికా ఖండము పశ్చిమ అంటార్క్టికా మరియు తూర్పు అంటార్క్టికా అనే 2 భాగాలుగా ఇది విడిపోయింది. ఈ మొత్తం ట్రాన్స్ అంటార్క్టికా పర్వత వ్యవస్థ యొక్క మొత్తం పొడవు తీసుకుంటే 3050 కిలోమీటర్ల పొడవుని ఇది కలిగి ఉంది. ఈ ఖండాన్ని 2 భాగాలుగా ట్రాన్స్ అంటార్క్టికా పర్వత వ్యవస్థ వేరు చేస్తూ ఉంది. ఇక్కడ ప్రపంచంలోనే మొత్తం మంచులో 90% ఈ ఖండ ఉపరితలం పైన ప్రధానంగా ఏర్పడి ఉంది. ప్రపంచం ఉపరితలంలో 100% మంచు ఉంటే అందులో అంటార్క్టికా ఖండంలోనే 90% మంచు ఆవరించబడి ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన హిమనదం అంటే మంచు ఖండం గ్లేసియర్ లంబార్డ్ అనే హిమనదము ఈ ఖండంలోనే ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన హిమనదం మంచు ఖండం లంబార్డ్ ఇది అంటార్క్టికా ఖండంలోనే ప్రధానంగా ఉంది. ఇక్కడ చాలా దేశాలకు పరిశోధనా కేంద్రాలు కూడా ఉన్నాయి. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతరిక్ష పరిశోధనకై అంటార్క్టికా పైన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది రష్యాకు ప్రధానంగా ఎక్కువ పరిశోధన కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే మన భారతదేశానికి 3 పరిశోధనా కేంద్రాలు ప్రధానంగా ఉన్నాయి దీనిపైన. దాంట్లో 1984లో దక్షిణ గంగోత్రి అనే అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని భారతదేశం ఏర్పడింది. 1989లో మనకు మైత్రి అనే మరొక
అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని భారతదేశం ఏర్పాటు చేసింది. 2012లో మరొక 3వ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని భారతి అనే పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మనం 7 ఖండాలకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలను ఇందులో తీసుకోవడం జరిగింది. అంటే ప్రపంచంలోని ఖండాలన్నిటిలో వివిధ దేశాలు వాటికి సంబంధించిన భౌగోళిక, భౌతిక మరియు ఆర్థిక భౌగోళిక శాస్త్ర అంశాలు, అదేవిధంగా మనకు మానవీయ అంటే జనాభాకు సంబంధించిన అంశాలని కూడా మనకు ప్రధానంగా ఇక్కడ మరియు ఈ ఖండాల యొక్క ఎగ్జిస్టెన్సీ ఉనికిని ఇక్కడ మనం చూడడం జరిగింది. ఓకే, రైట్.